హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అఫీషియల్ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేద్దాం. అయినో చాలా లేట్ అయిపోయింది అండ్ మేబీ మనదే లాస్ట్ వీడియో అయి ఉండొచ్చు. కొన్ని వేరే వర్క్స్ వల్ల టైం కుదరక చేయలేకపోయాను, కానీ ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అయితే ఉండబోతున్నాయి. సో మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మన కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో వీడియోని లైక్ చేయండి సో దట్ ఈ వీడియో ఇంకా కొంతమందికి రికమెండ్ రీచ్ పెరుగుతుంది. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ ట్రైలర్ స్టార్టింగ్ లో పీటర్ పార్కర్ న్యూయార్క్ లోని ఒక స్కై స్క్రేపర్ మీద అప్ సైడ్ డౌన్ కూర్చొని ఉంటాడు అండ్ తన ఫోన్ చూసుకుంటూ కొంచెం సాడ్ గా ఉంటాడు. మేబీ ఎంజే అండ్ నెట్ ఫొటోస్ ఆర్ వీడియోస్ చూస్తుండొచ్చు. మనందరికీ తెలుసు నోవే హోమ్ ఎండింగ్ లో డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ వల్ల పీటర్ పార్కర్ ని అందరూ మర్చిపోతారు, ఇంక్లూడింగ్ ఎంజే అండ్ నెడ్. ఆ తర్వాత పీటర్ వెళ్లి ఎంజే కి గుర్తు చేద్దాం అనుకుని ఒక లెటర్ రాసుకొని వెళ్తాడు, కానీ తనని మర్చిపోయి ఎంజే హ్యాపీగానే ఉంది కదా అని చెప్పకుండానే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత షాట్ లో కూడా ఇంకో స్కై స్క్రేపర్ మీద నించొని నెడ్ పోస్ట్ చేసిన రీల్ చూస్తాడు. ఆ వీడియోలో నెడ్ MIT లో జాయిన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అని ఎక్సైట్ అవుతూ ఉంటాడు అండ్ ఎంజే ని నువ్వు కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు ప్రిటెండ్ చేయి అంటాడు, కానీ ఎంజే కొంచెం బ్లష్ అవుతూ ఐ కాంట్ అంటుంది. ఎంజే యూజువల్ కానీ ఎలాంటి ఎమోషన్స్ లేకుండా దేని మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటుంది, బికాస్ ఎక్స్పెక్టేషన్స్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్ అని. సో ఈ మూవీ అఫీషియల్ సినాప్సిస్ ప్రకారం నోవే హోమ్ ఈవెంట్స్ జరిగిన 4 years తర్వాత బ్రాండ్ న్యూ డే మూవీ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ వీడియోలో నెడ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ఫస్ట్ డేట్ MIT అంటాడు. సో మేబీ ఈ సీన్ మూవీ ఓపెనింగ్ సీన్ అయి ఉండొచ్చు అండ్ ఇది నోవే హోమ్ మూవీ అండ్ అయిన కొన్ని వీక్స్ తర్వాత ఉంటుంది అనుకుంటున్నా. ఆ తర్వాత 4 years లేటర్ అని ప్రెసెంట్ టైం లైన్ చూపిస్తుండొచ్చు. సో అందుకే ఈ వీడియో చూస్తున్నప్పుడే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో పోలీస్ సైరన్స్ వినిపిస్తాయి. అది విని తన మాస్క్ పెట్టుకొని ఫ్లై అవుతాడు. మేబీ మూవీలో దీని తర్వాత స్పైడర్ మ్యాన్ నెరేషన్ లో ఈ 4 years లో స్పైడర్ మ్యాన్ ఏమేం చేశాడు అనేది ఒక మోంటాజ్ లాగా చూపిస్తుండొచ్చు. ఆ షార్ట్స్ మనకి ట్రైలర్ ఎండింగ్ లో ఉంటాయి, దాని గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. సో ఈ స్పైడర్ మ్యాన్ సూట్ పీటరే ఓన్ గా క్రియేట్ చేసుకున్నాడు. ఇంతకు ముందు వరకు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న హైటెక్ సూట్స్ వాడాడు, కానీ ఇప్పుడు అవేమీ లేవు. అండ్ ఆల్సో పీటర్ కూడా అసలు ఎవరితో ఎలాంటి రిలేషన్ ఆర్ ఫ్రెండ్షిప్ పెట్టుకోకుండా సోలోగా తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఎలాగో పీటర్ పార్కర్ ఎవరికీ తెలియదు, సో ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. అంతకు ముందే ఆంట్ మ్యాన్ టోనీ స్టార్క్ ను కూడా పోగొట్టుకుంటాడు. సీరియస్లీ స్పైడర్ మ్యాన్ కి ఇంత చిన్న ఏజ్ లో తన లైఫ్ ఇలా అవ్వడం చాలా సాడ్. అంత బాధని ట్రామాని తనలోనే పెట్టుకుని సఫర్ అవుతూ ఉంటాడు. వై బికాస్ షేర్ చేసుకోవడానికి పీటర్ కి ఎవ్వరూ లేరు. సో ఈ స్ట్రెస్ వల్ల తన హెల్త్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇంకా ఇలా ఫ్లై అవుతుండగా మాస్క్ లోపల నుంచి పీటర్ ఐ చూపిస్తూ ఒక క్రేజీ షాట్ ఉంటుంది. లిటరల్లీ ఇది ఇంపాసిబుల్, ఎందుకంటే మనం మాస్క్ పెట్టుకున్న తర్వాత దాంట్లో కెమెరా పెట్టి మన ఐ మూవ్మెంట్ క్యాప్చర్ చేయడం అనేది జరగని పని, కానీ ఈ షాట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ లో పీటర్ తను రాసుకున్న లెటర్ చదువుతూ ఉంటాడు అండ్ మళ్ళీ కాఫీ షాప్ కి వెళ్లి ఎంజేని చూస్తాడు. అండ్ నా తర్వాత స్పైడర్ మ్యాన్ కి కీ టు ద న్యూయార్క్ సిటీ ఇస్తారు. ఇక్కడ ఈ కీ ని స్పైడర్ మ్యాన్ కి ఇస్తుంది షీలా. డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 కి ఇది స్పాయిలర్, ఎందుకంటే సీజన్ 1 లో విల్సన్ ఫిస్క్ మేయర్ గా ఎలక్ట్ అవుతాడు అండ్ యాంటీ విజిలాంటి ఫోర్స్ ను కూడా క్రియేట్ చేస్తాడు. కానీ ఇక్కడ ఈ కీ ఇస్తుంది మాత్రం షీలా అండ్ ఈ కీ ఇచ్చేది ఓన్లీ న్యూయార్క్ మేయర్ మాత్రమే. సో బోర్న్ అగైన్ సీజన్ 2 లో ఫిస్క్ మేయర్ గా దిగిపోయి ఆ ప్లేస్ లో షీలా ఎలక్ట్ అవుతుంది. ఆల్సో బ్రాండ్ న్యూ డే మూవీ బోర్న్ అగైన్ సీజన్ 2 ఈవెంట్స్ తర్వాతనే జరుగుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ షాట్ లో పీటర్ తన స్పైడర్ మ్యాన్ సూట్ ని వాష్ చేసుకుంటూ తనకి ఇచ్చిన కీని చూస్తూ ఉంటాడు అండ్ కొంచెం డిప్రెస్డ్ గా సాడ్ గా ఉంటాడు. ఆల్సో తన బాడీ మీద చాలా బ్రూజెస్ ఉంటాయి, విచ్ మీన్స్ తన గురించి అసలు ఏం ఆలోచించకుండా కేర్లెస్ గా ఉంటున్నాడని అర్థమవుతుంది. వీటన్నిటికీ రీజన్ అదే డిప్రెషన్, ట్రామా, స్ట్రెస్. వీటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ ట్రైలర్ లోనే చూపిస్తారు. అండ్ ఇక్కడ పీటర్ రాసిన లెటర్ లో ఏముందంటే, నా పేరు పీటర్ పార్కర్, మీకు నేను గుర్తుండకపోవచ్చు కానీ నేను ఎవరో మీకు తెలుసు, బట్ ఒక బ్యాడ్ థింగ్ నుంచి వరల్డ్ ని సేవ్ చేయాలంటే ఒకే ఒక ఆప్షన్ ఉండింది, అదే అందరూ నన్ను మర్చిపోవాలి, ఎందుకంటే ఐఎమ్ నాట్ జస్ట్ పీటర్ పార్కర్, ఐఎమ్ స్పైడర్ మ్యాన్ అని చెప్తాడు. సో ఈ మెసేజ్ ఎంజే కోసమే కాదు, ఆడియన్స్ కి కూడా చెప్తున్నాడు, లైక్ ఎ రీక్యాప్. అండ్ ఆ తర్వాతి షాట్ లో ఒక ట్యాంకర్ నుంచి పీటర్ ని ఎవరో షూట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒక వ్యాన్ స్పైడర్ మ్యాన్ ని గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ వ్యాన్ డ్రైవ్ చేస్తుంది నన్ అదర్ దెన్ పనిషర్. వీళ్ళిద్దరి బ్యాంటర్ అయితే భలే కామెడీగా ఉంది. జస్ట్ ఈ కొన్ని సీన్స్ లోనే చాలా ఫన్నీగా అనిపించింది. పక్కా థియేటర్ లో వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ ని ఇంకా ఎంజాయ్ చేస్తాం. సో స్పైడర్ మ్యాన్ ఆ వ్యాన్ మీద కూర్చొని ఫ్రాంక్ తో చాలా క్యాజువల్ గా మాట్లాడతాడు. దీన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ పరిచయం ఉంది. మరి అది మూవీలో ఎలా చూపిస్తారో చూడాలి. సో ఫ్రాంక్ దగ్గర ఉన్న గన్ కి పీటర్ తన వెబ్ ని షూట్ చేస్తాడు, బట్ ఆ వెబ్ ఆ బుల్లెట్ ని ఆపలేదు. మళ్ళీ స్పైడర్ మ్యాన్ స్వింగ్ అవుతూ వచ్చి ఆ వ్యాన్ లో నుంచి ఫ్రాంక్ ని కిందకి తోసేస్తాడు అండ్ ఫ్రాంక్ స్పైడర్ మ్యాన్ ని తిడుతుండగా తన మూతికి వెబ్ షూట్ చేసి గో హోమ్ అంటాడు. ఇది కూడా పిచ్చ కామెడీగా అనిపించింది నాకు. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ సీన్స్. ఇప్పటి వరకు వచ్చిన సీన్స్ అన్నిట్లో కూడా స్పైడర్ మ్యాన్ చేతికి వెబ్ షూటర్స్ ఉంటాయి అండ్ దాంతోనే వెబ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ షాట్ లో పీటర్ ఒక ఇంటికి వెళ్తాడు. మేబీ ఇది ఎంజే హౌస్ అయి ఉండొచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ పీటర్ పార్కర్ నెరేషన్ వస్తుంది అండ్ ఇక్కడ ఏం చెప్తాడంటే, కొన్నిసార్లు పీటర్ పార్కర్ హార్ట్ బ్రేక్ అయినా కూడా స్పైడర్ మ్యాన్ గా కొన్ని హార్ట్ థింగ్స్ చేయాల్సి వస్తుంది అని అంటాడు. అండ్ అప్పుడే ఎంజే బాయ్ ఫ్రెండ్ ని చూపిస్తాడు. ఈ క్యారెక్టర్ ఎవరు అనేది ఇప్పటికైతే ఒక క్లారిటీ లేదు, మూవీలోనే చూడాలి. నేను చెప్తున్నా కదా, ఈ నెరేషన్ అండ్ ఈ సీన్స్ అన్ని కూడా మూవీ స్టార్టింగ్ లోనే మనకి 4 years లో ఏం జరిగిందని చూపిస్తారు. సో ఇంకా ఎంజే కి వేరే బాయ్ ఫ్రెండ్ కూడా ఉండడంతో టోటల్ గా ఎంజే మర్చిపోయి పీటర్ పార్కర్ గా కూడా ఎవరికి ఎలాంటి యూజ్ ఉండదు, కాబట్టి ఓన్లీ స్పైడర్ మ్యాన్ గానే ఉండాలని డిసైడ్ అయి ఉండొచ్చు. కానీ కాలేజ్ అయితే చదువుతున్నాడని హింట్ ఇచ్చారు, అది ఆ సీన్ వచ్చినప్పుడు డిస్కస్
డిస్కస్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ సీన్ లో పీటర్ అసలు నాకేం జరుగుతుంది అని అనుకుంటూ ఫెయింట్ అవుట్ అయిపోతాడు. లేచి చూసేసరికి హాఫ్ న్యూడ్ గా ఒక వెబ్ కుకూన్ లో ఉంటాడు. అండ్ తను వెబ్ షూట్ చేయడానికి తన చేతికి షూటర్స్ కూడా ఉండవు. సో అలా స్లిప్ అయి కింద పడిపోతుండగా ఆటోమేటిక్ గా తన చేతి నుంచి ఆర్గానిక్ వెబ్బింగ్ వస్తుంది. అయితే కొంతమంది ఈ సీన్ లో ఆర్గానిక్ వెబ్బింగ్ ఏం రాలేదు అంటున్నారు, కానీ నేను చాలా సార్లు స్లో మోషన్ లో కూడా చూసా, పక్కా తన చేతి నుంచి వెబ్బింగ్ అయితే వచ్చింది. సో ఇంకా టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ కి కూడా ఆర్గానిక్ వెబ్బింగ్ అనమాట, జస్ట్ లైక్ టోబీ మెగ్వేర్ స్పైడర్ మ్యాన్. ఆ నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ ఏదో ఒక ఛాంబర్ లో ఉంటే తన బాడీ మొత్తం స్కాన్ అవుతూ ఉంటుంది. ఇది మేబీ డిఓడిసి అయినా లేదా మేయర్స్ ఆఫీస్ అయినా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్క్రీన్ మీద సబ్జెక్ట్ నేమ్ విజిల్ 9 అన్ఐడెంటిఫైడ్ ఎన్హాన్స్డ్ ఆపరేటివ్ అని ఉంటుంది. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ లో ఆపరేటర్ రామిరేజ్ అని కూడా ఉంటుంది. సో విజిలాంటీ అనే వర్డ్ యూస్ చేసేది ఐదర్ డిఓడిసి ఆర్ విల్సన్ ఫిస్క్ క్రియేట్ చేసిన యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్. సో దీన్ని బట్టి విజిలాంటీస్ ని ఇంకా ఎవరో మానిటర్ చేస్తున్నారని అర్థమవుతుంది. ఆల్సో ఇక్కడ సుపీరియర్ స్ట్రెంత్, సుపీరియర్ ఎజిలిటీ, హైట్ అండ్ సెన్సెస్ అండ్ ఎన్హాన్స్డ్ పర్సెప్షన్ అని స్పైడర్ మ్యాన్ పవర్స్ ని కూడా చూపిస్తుంది. ఇంకా నెక్స్ట్ షాట్ లో మనకి బ్రూస్ బ్యానర్ కనిపిస్తాడు. ఇక్కడ బ్రూస్ నార్మల్ హ్యూమన్ ఫామ్ లోనే ఉంటాడు. స్మార్ట్ హల్క్ లాగా ఉండడు, బికాస్ తన చేతికి ఉన్న డివైస్ వల్ల హల్క్ ని కంట్రోల్ చేసి ఇలా బ్రూస్ లాగే ఉంటాడు. బట్ ఈ మూవీలో మనకి సావేజ్ హల్క్ కనిపిస్తాడని రిపోర్ట్స్ వచ్చాయి. కాబట్టి మేబీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఆ డివైస్ తన చేతి నుంచి రిమూవ్ అయిపోతుంది అనుకుంటున్నా. సో ఈ సీన్ లో పీటర్ పార్కర్ బ్రూస్ బ్యానర్ ని కలవడానికి వస్తాడు. అండ్ పీటర్ ఇక్కడ ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీ హుడీ వేసుకొని ఉంటాడు. సో మేబీ ఎంఐటీ లో కాకపోయినా ఈఎస్యూ లో తన స్టడీస్ కంటిన్యూ చేస్తున్నట్టు ఉన్నాడు. అండ్ ఈ ఆడిటోరియం కూడా ఈఎస్యూ లోనే ఉంది అనుకుంటా. బ్రూస్ బ్యానర్ వెనకాల స్క్రీన్ పైన లాటిస్ క్వాంటమ్ క్రోమోడైనమిక్స్ అని ఉంటుంది. సో బ్రూస్ యూనివర్సిటీలో ఈ సబ్జెక్ట్ మీద లెక్చర్ ఇవ్వడానికి వచ్చి ఉండొచ్చు. అండ్ పీటర్ వచ్చి నాకు నీ హెల్ప్ కావాలి అని అడుగుతాడు. అండ్ అప్పుడు బ్రూస్ నీ పేరేంటన్నావని కొంచెం సర్కాస్టిక్ లుక్ పెట్టి అడుగుతాడు. ఇక్కడ ఉన్న కొన్ని థియరీస్ ఏంటంటే డాక్టర్ స్ట్రేంజ్ కాస్ట్ చేసిన స్పెల్ బ్రూస్ పైన ఎఫెక్ట్ చూపించలేదు. అండ్ బ్రూస్ కి పీటర్ ఎవరో గుర్తున్నాడని రూమర్స్ ఉన్నాయి. బై బికాస్ కామిక్స్ లో సెంట్రీని అందరూ మర్చిపోతారు, కానీ హల్క్ మాత్రం మర్చిపోడు. సో అలాగే ఈ స్పెల్ కూడా హల్క్ ఫామ్ లో ఉన్న బ్రూస్ పైన ఎఫెక్ట్ చూపించదు. సో అందుకే బ్రూస్ కి పీటర్ ఎవరో గుర్తున్నాడు, కానీ పీటర్ కనిపించిన వెంటనే అది బయట పెట్టాడు అనిపిస్తుంది. అందుకే కొంచెం సర్కాస్టిక్ గా నీ పేరేంటన్నావు అని అడుగుతాడు. కానీ జనరల్ గా నోవే హోమ్ ముందు కూడా బ్రూస్ కి పీటర్ కి పెద్దగా కాన్వర్సేషన్ ఏముండవు. అసలు వాళ్ళిద్దరు కలిసి ఉన్న సీన్స్ కూడా చాలా తక్కువ. సో చూడాలి మరి ఎలా చూపిస్తారో మూవీలో. ఆ తర్వాత షాట్ లో ఒక చిన్న వాటర్ డ్రాప్ కి తనకున్న హైట్ అండ్ సెన్సిబిలిటీ ఇంకా ఎక్కువై తన మైండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నట్టు ఉంటుంది. మేబీ ఇది బికాస్ తన బాడీలో జరుగుతున్న చేంజెస్ వల్ల అయి ఉండొచ్చు. ఆర్ సేడీ సింగ్ ప్లే చేస్తున్న జీన్ గ్రే క్యారెక్టర్ పీటర్ పార్కర్ మైండ్ ని కంట్రోల్ చేయడం వల్ల అయినా పీటర్ ఇలా సఫర్ అవుతూ ఉండొచ్చు. ఆ తర్వాత బ్రూస్ బ్యానర్ పీటర్ పార్కర్ తో నీ డిఎన్ఏ మ్యూటేట్ అవుతుంది, అది చాలా డేంజర్ అని చెప్తాడు. నాకు తెలిసి లైవ్ యాక్షన్ ఎంసీయూ మూవీలో మ్యూటెంట్ ఆర్ మ్యూటేట్ అనే వర్డ్ వాడింది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అండ్ ఈ మ్యూటేషన్ వల్లే స్పైడర్ మ్యాన్ స్పైడర్ గా చేంజ్ అవబోతున్నాడు. అంటే టోటల్ గా ఒక స్పైడర్ లాగా చేంజ్ అయిపోయి తన బాడీ మీద తనకి కంట్రోల్ లేకుండా పోతుంది. అండ్ ఈ సీన్ లో పీటర్ తన రూమ్ లో ఉంటాడు. అండ్ ఆ రూమ్ మొత్తం కూడా వెబ్ కుకూన్స్ తో నిండిపోయి ఉంటుంది. అండ్ పీటర్ ఎందుకో టెన్షన్ పడుతూ ఉంటారు. అండ్ ఆ పక్కన స్క్రీన్ మీద ఏముందో కనిపించట్లేదు, కానీ వైట్ కలర్ ఏదో అక్కడ నుంచి పోగానే ఈ డివైస్ రెడ్ కలర్ బ్లింక్ అవుతుంది. అండ్ పీటర్ కూడా సడన్ గా అప్పుడే స్క్రీన్ వైపు చూస్తాడు. మేబీ అది దేన్నైనా ఇండికేట్ చేస్తూ ఉండొచ్చు. ఆ తర్వాత పీటర్ తనకి కొత్తగా వచ్చిన ఆర్గానిక్ వెబ్ ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ నెక్స్ట్ షాట్ లో ఆంట్ మే గ్రేవ్ ని విజిట్ చేస్తాడు. ఇక్కడ తన డెత్ ఇయర్ 2024 అని ఉంటుంది. సో ఈ మూవీ నో వే హోమ్ కి 4 years తర్వాత జరుగుతుంది కాబట్టి ప్రెసెంట్ ఎంసీయూ టైమ్ లైన్ ప్రకారం బ్రాండ్ న్యూ డే 2028 లో జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన థండర్ బోల్ట్స్ ఈవెంట్స్ 2027 లో జరుగుతుంది. అండ్ ఆ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో 1 year తర్వాత ఫెంటాస్టిక్ ఫోర్ షిప్ మన అర్త్ మీదకి వస్తున్నట్టు చూపిస్తారు. అండ్ ఆ సీన్ డూమ్స్ డే లో ఉండొచ్చు. సో దీన్ని బట్టి డూమ్స్ డే అండ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఈవెంట్స్ ఆల్మోస్ట్ ప్యారలల్ గా ఒకే టైం లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే స్పైడర్ మ్యాన్ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ డూమ్స్ డే లో లేరు. అండ్ ఆ తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ లో ఇంకో నరేషన్ వినిపిస్తుంది. అయితే ఇది నరేట్ చేస్తుంది ఎవరు అనేది రివీల్ చేయలేదు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ టూమ్ స్టోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ నరేటర్ ఏం చెప్తున్నాడంటే స్పైడర్స్ కి 3 లైఫ్ సైకిల్స్ ఉంటాయి. ఈ సైకిల్స్ మధ్యలో అవి చాలా వల్నరబుల్ గా వీక్ గా ఉంటాయి. కానీ ఈ 3 సైకిల్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగితే అది రీబర్త్ లాంటిది అని చెప్తాడు. సో దట్ మీన్స్ ఆ 3 లైఫ్ సైకిల్స్ ని కంప్లీట్ చేస్తే యూ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ మ్యాన్ ఆర్ స్పైడర్. ఓకే, ఇంకా ఈ సీన్ లో ఒక పెద్ద రూమ్ లో ఏదో ఒక బాక్స్ టైప్ కంటైనర్ లాగా ఉంది. అండ్ అందులో ఎవరినో బంధించి ఉంచారు. చేతికి కాలికి రిస్ట్రెంట్స్ ఉన్నాయి. ఇది పక్కా సేడిసింగ్ క్యారెక్టరే. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న క్యారెక్టర్స్ అందరినీ చూపించేశారు, ఒక్క సేడిసింగ్ ని తప్ప. సో అందుకే ఇది సేడిసింగ్. అండ్ తనని డిఓడిసి లో ఇలా బంధించి ఉండొచ్చు. మనకి ఆల్రెడీ తెలుసు డిఓడిసి ఇస్ ఆఫ్టర్ మ్యూటెన్స్. మిస్ మార్వెల్ లో కూడా కమలా ఖాన్ ని టార్గెట్ చేస్తారు. అండ్ రీసెంట్ గా వచ్చిన వండర్ మ్యాన్ లో కూడా డిఓడిసి వండర్ మ్యాన్ ని పట్టుకోవాలని చూస్తుంది. సో అందుకే డిఓడిసి ని సేడిసింగ్ ని ఇంప్రెషన్ చేసి ఉండొచ్చు. అయితే జీన్ గ్రే డిఓడిసికి ఎలా దొరికింది? వి ఆల్ నో జీన్ గ్రే ఎంత పవర్ఫుల్ అనేది. అసలు తన పవర్స్ ఏంటో తనకే తెలియని వండర్ మ్యాన్ ని పట్టుకోవడానికి అంత కష్టపడ్డారు ఆ సిరీస్ లో. అలాంటిది మోస్ట్ పవర్ఫుల్ మ్యూటెంట్ అయిన జీన్ గ్రే ని ఎలా పట్టుకోగలిగారు? అండ్ ఈ సీన్ లోనే జీన్ గ్రే తన హ్యాండ్స్ ని మూవ్ చేయగానే ఆ బిల్డింగ్ బయట ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. సో జస్ట్ ఒక హ్యాండ్ మూవ్మెంట్ తో ఇలాంటి చేయగలిగినప్పుడు అక్కడ నుంచి ఎందుకు ఎస్కేప్ అవ్వలేదు? ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ మూవీ చూస్తే కానీ మనకు తెలియదు. బట్ ఈ సేడిసింగ్ క్యారెక్టర్ ని మాత్రం చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు. ఈ క్యారెక్టర్ సీక్రెట్ వార్స్ లో కూడా రిటర్న్ అవుతుందని కన్ఫర్మ్ అయింది. కాబట్టి ఖచ్చితంగా జీన్ గ్రేనే. లేదంటే వేరే ఏ క్యారెక్టర్ అయినా కూడా ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసి సెకండ్ అపియరెన్స్ సీక్రెట్ వార్స్ లో ఉంటుందని అనుకోవట్లేదు. ఆ నెక్స్ట్ సీన్ లో ఇంతకు ముందు పనిషర్ అండ్ స్పైడర్ మ్యాన్ చేస్తున్న ట్యాంకర్ దగ్గరికి స్పైడర్ మ్యాన్
వస్తాడు. స్పైడర్ మ్యాన్ తో పాటు డిఓడిసి కూడా అక్కడ ఉంటారు. సో డిఓడిసి అండ్ స్పైడర్ మ్యాన్ కలిసే వర్క్ చేస్తున్నారని అర్థమవుతుంది. అండ్ ఆ వెహికల్ నడిపేది ఒక ఓల్డ్ ఉమెన్. అండ్ ఆ ఓల్డ్ ఉమెన్ స్పైడర్ మ్యాన్ ని చూడగానే బియర్డ్ స్మైల్ ఇస్తుంది. అండ్ ఆ వెంటనే ఏదో పవర్ షిఫ్ట్ అయినట్టు ఆ ఓల్డ్ ఉమెన్ నుంచి స్పైడర్ మ్యాన్ వెనకాల ఉన్న ఒక ఆఫీసర్ ని పొజెస్ చేస్తుంది. అండ్ ఆ ఆఫీసర్ కూడా అలానే ఒక బియర్డ్ స్మైల్ ఇస్తాడు. ఆ తర్వాత ఆ ఆఫీసర్ నుంచి పైన ఇంకో ఆఫీసర్ ని అటాక్ చేస్తుంది. సో మేబీ ఇదంతా మైండ్ కంట్రోల్ ద్వారా జీన్ గ్రే ని చేస్తుండొచ్చు. అండ్ జీన్ గ్రే అయితే స్పైడర్ మ్యాన్ ని చూసి ఎందుకు అలా అవుతుంది. అండ్ రిపోర్ట్స్ ప్రకారం పనిషర్ జీన్ గ్రే కి డిఓడిసి నుంచి ఎస్కేప్ అవడానికి హెల్ప్ చేస్తాడు. మరి అలాంటిది జీన్ గ్రే కంట్రోల్ లో ఉన్న ఈ వెహికల్ ని పనిషర్ ఎందుకు చేస్తాడు. మేబీ డిఓడిసి నుంచి ఎస్కేప్ అయిన తర్వాత జీన్ గ్రే ఈవిల్ గా మరి డేంజరస్ గా అయిపోతుంది అనుకుంటా. అందుకే పనిషర్ జీన్ గ్రే ని ఆపాలి అనుకుంటాడు. అండ్ పీటర్ పార్కర్ కూడా అదే చేస్తాడు. కానీ పనిషర్ అండ్ స్పైడర్ మ్యాన్ కాజ్ ఒకటే అయినా వాళ్ళు ఎంచుకునే దారులు క్వైట్ ఆపోజిట్. పనిషర్ బ్యాడ్ పీపుల్ ని చంపడానికి ఏ మాత్రం వెనకాడాడు. బట్ స్పైడర్ మ్యాన్ మాత్రం నో కిల్ పాలసీ. సో వీళ్ళిద్దరి సీన్స్ ఎలా ఉంటాయి అనేది నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఆ తర్వాత సీన్ లో స్పైడర్ మ్యాన్ ట్రెమల్ టిల్మ్యాన్ క్యారెక్టర్ ని కలుస్తాడు. ఈ క్యారెక్టర్ ఏంటి అనేది కన్ఫర్మ్ గా తెలియదు కానీ డిఓడిసి లోనే ఏదైనా ఒక పెద్ద పొజిషన్ లో ఉంటాడని రిపోర్ట్స్ వస్తున్నాయి. మేబీ ఈ సీన్ తర్వాతే స్పైడర్ మ్యాన్ వెళ్ళి ఈ క్యారెక్టర్ ని కలుస్తాడు అనుకుంటా. అండ్ ఈ క్యారెక్టర్ స్పైడర్ మ్యాన్ తో మనం ఎలాంటి డేంజర్ ని ఫేస్ చేస్తున్నామంటే దాన్ని మనం కంట్రోల్ చేయలేం. అండ్ ఈవెన్ మనం దాన్ని చూడలేం కూడా అని అంటాడు. మేబీ జీన్ గ్రే గురించే చెప్తున్నట్టు ఉన్నాడు. వై బికాస్ జీన్ గ్రే పవర్స్ ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ అవి మైండ్ కంట్రోల్ పవర్స్ కాబట్టి అసలు ఎవరికి కనపడదు కూడా. అండ్ ఆ తర్వాత సీన్ లో సిడి సింగ్ పీటర్ పార్కర్ రూమ్ లో ఉంటుంది. ఇక్కడ ఉన్నది సిడి సింగ్ అని ఎలా చెప్తున్నావు అంటే మనకి లీక్ అయిన సెట్ ఫోటోస్ లో ఒక దాంట్లో సిడి సింగ్ ఇలాంటి అవుట్ఫిట్ లోనే ఉంటుంది. సో అందుకే ఈ సీన్ లో అనేది ఖచ్చితంగా సిడి సింగ్ జీన్ గ్రే క్యారెక్టరే. ఇక్కడ తను ఏం చేస్తుంది అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఆ నెక్స్ట్ మైకెల్ మ్యాండో ప్లే చేసిన స్కార్పియన్ క్యారెక్టర్ ని చూస్తాం. ఈ క్యారెక్టర్ ని మనకి లాస్ట్ హోమ్ కమింగ్ మూవీలో ప్రిజన్ లో ఉన్నట్టు చూపించారు. మరి ఇప్పుడు సడన్ గా బయటికి ఎలా వచ్చాడు అనేది కూడా ఒక క్వశ్చనే. మేబీ టూమ్ స్టోనే స్కార్పియన్ ని బయటకు తీసుకుని వచ్చి ఉండొచ్చు. ఆ తర్వాత ఎంజే అండ్ స్పైడర్ మ్యాన్ కలిసి ఉన్న ఒక షాట్ ఉంటుంది. సో ఫైనలీ స్పైడర్ మ్యాన్ ఎంజే మీట్ అయ్యాడు. బట్ తనే పీటర్ పార్కర్ అని చెప్తాడని నేను అనుకోవట్లేదు. కానీ ఇంతకు ముందు కూడా పీటరే స్పైడర్ మ్యాన్ అని ఎంజే కనుక్కుంటుంది. సో మేబీ ఈ మూవీలో కూడా అలానే కనుక్కుంటుందేమో అనుకుంటున్నా. స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీని కనుక్కుంటుందేమో కానీ పీటర్ తో ఉన్న మెమరీస్ అయితే పక్కా గుర్తుండవు. అది గ్యారంటీ. మేబీ ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ తో సంహౌ బ్రేకప్ అయిపోయి మళ్ళీ పీటర్ తో లవ్ లో పడుతుందేమో చూడాలి. ఆ తర్వాత షాట్ లో ఆ ట్యాంకర్ వల్ల జనాలకి ఏం కాకుండా దాన్ని ఒక బిల్డింగ్ లోకి పుష్ చేస్తాడు. ఇంతకు ముందు మనం చూసిన ప్లేస్ అదే. అండ్ ఇక్కడ ఒక క్యారెక్టర్ ని చూపించారు. ఇది నార్మల్ ర్యాండమ్ క్యారెక్టరా లేదా ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా అనేది చూడాలి. ఆ నెక్స్ట్ బూమెరాంగ్ తో టారెంటులాతో కొన్ని స్లో మోషన్ షాట్స్ చూపిస్తారు. ఈ సీన్స్ ఈదర్ పీటర్ ఈ 4 years లో ఏం చేశాడని చూపించే ఫ్లాష్ బ్యాక్ అయినా రావచ్చు, లేదా తన లోపల జరిగే మ్యూటేషన్స్ వల్ల కలిగే ఇల్యూషన్స్ అయినా అయ్యి ఉండొచ్చు. దీని తర్వాత నుంచి వచ్చే షాట్స్ కొన్ని చాలా మిస్లీడింగ్ గా ఉన్నాయి. ఈ షాట్ లో పీటర్ వితౌట్ మాస్క్ జస్ట్ అలా కూర్చొని ఉంటాడు. ఆపోజిట్ లో ఒక నింజా స్పైడర్ మ్యాన్ మీదకి వస్తాడు. అయినా కూడా అటాక్ చేయకుండా అలానే కూర్చొని ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హ్యాండ్ అసలు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయింది. ఈ హ్యాండ్ ఆర్గనైజేషన్ మనం డేర్ డెవిల్ వెబ్ సిరీస్ లో చూసాం. సో అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి స్పైడర్ మ్యాన్ తో ఎందుకు ఫైట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్లేస్ కూడా ఏదో ప్రిజన్ లాగా ఉంది కానీ మొత్తం ఎంప్టీగా ఉంటుంది. సో ఇక్కడ ఉండే జనాలందరూ ఏమయ్యారు. అన్నిటికన్నా మెయిన్ పీటర్ పార్కర్ మాస్క్ లేకుండా ఎందుకున్నాడు. ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ ఐస్ బ్లాక్ గా చేంజ్ అవడం చూస్తాం. సో మేబీ ఇక్కడే స్పైడర్ మ్యాన్ మ్యాన్ స్పైడర్ గా చేంజ్ అవుతాడు అనిపిస్తుంది. అండ్ ఈ సీన్ లో స్పైడర్ మ్యాన్ కి 6 హ్యాండ్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. బట్ మనకి ట్రైలర్ లో నార్మల్ గా చూపించుండొచ్చు. ఇది జస్ట్ నా థియరీ మాత్రమే. ఆ తర్వాత ఆ నింజా పీటర్ ని తన స్వాడ్ తో అటాక్ చేయబోతుండగా స్పైడర్ మ్యాన్ తన ఆర్గానిక్ వెబ్ తో ఆ స్వాడ్ ని పీసులు గా చేసేస్తాడు. అదైతే హైలైట్ అసలు. అండ్ ఇంకా ఆ నెక్స్ట్ షాట్ అసలైన మిస్లీడింగ్ షాట్ ఆఫ్ ది ట్రైలర్. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో టోటల్ 6 నింజాస్ ఉన్నారు. అండ్ స్పైడర్ మ్యాన్ వాళ్ళకన్నా చాలా పై నుంచి కిందకి డౌన్వర్డ్ యాంగిల్ లో జంప్ చేస్తున్నాడు. అండ్ తన హ్యాండ్ కూడా వెనక్కున్నాయి. అది అటాకింగ్ మూవ్ కాదు. పోనీ అది పక్కన పెడితే స్పైడర్ మ్యాన్ కింద చాలా నెగిటివ్ స్పేస్ ఉంది. సో అక్కడ ఇంకొక క్యారెక్టర్ ఉండొచ్చు అని ఇప్పటికే చాలా వీడియోస్ లో చెప్పారు. అండ్ నా గెస్ కరెక్ట్ అయితే ఇక్కడ ఒకరు కాదు ఇంకా ఇద్దరు మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కింద ఉన్న ఈ 2 నింజాస్ వాళ్ళ మూవ్మెంట్ చూస్తే స్పైడర్ మ్యాన్ సైడ్ కాకుండా కొంచెం కిందకుంది. సో అక్కడ ఇంకెవరో వాళ్ళ మీదకి వస్తుంటే తనని అటాక్ చేస్తుండొచ్చు. అండ్ వెనకలున్న ఈ నింజా అక్కడే ఎవరినో అటాక్ చేయడానికి రెడీ అవుతున్నట్టు కనిపిస్తుంది. మేబీ నో వే హోమ్ లో లాగే ఇందులో కూడా ఇంకో ఇద్దరు స్పైడర్ మ్యాన్స్ ఉంటారా. అంత సీన్ లేదులే కానీ పక్క నా అబ్జర్వేషన్ కరెక్ట్ అయితే ఇక్కడ ఇంకో ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు హల్క్ ఆర్ పనిషర్ అండ్ ఇంకొకరు డేర్ డెవిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూడాలి మరి అసలు ఈ సీన్ లో ఉన్న నిజమేంటో. ఇంకా ఫైనల్ గా లాస్ట్ షాట్ లో పీటర్ పార్కర్ ఎంజే ఇంట్లో ఉంటాడు. అండ్ మీరు ఒక డీటెయిల్ గమనిస్తే పీటర్ ఇచ్చిన బ్లాక్ డాలియా నెక్లెస్ ఎంజే ఇంకా తన మెడలోనే వేసుకుని ఉంటుంది. ఈ మూవీలో దాని గురించి ఏమైనా రిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇక్కడ పీటర్ బ్యాక్ సైడ్ స్పైడర్ మ్యాన్ ఫోటోస్ అవి ఉంటాయి. సో మేబీ ఎంజే అండ్ నెడ్ ఇద్దరు కలిసి స్పైడర్ మ్యాన్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తుండొచ్చు. అండ్ ఆ రీసెర్చ్ లో భాగంగానే ఎంజే కి పీటర్ స్పైడర్ మ్యాన్ అని తెలిసిపోయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ పీటర్ ఇచ్చిన ఈ ఫ్లవర్స్ ఫస్ట్ స్టార్టింగ్ లో పీటర్ కాఫీ షాప్ కి వెళ్ళినప్పుడు కూడా తీసుకొస్తాడు. అండ్ ఆ తర్వాత ఒక షాట్ లో ఎంజే ఆ ఫ్లవర్స్ ని ఒక వేజ్ లో పెడుతూ ఉంటుంది. అండ్ ఎంజే పీటర్ తో హూ ఆర్ యూ అంటే ఐమ్ జస్ట్ నైబర్ అక్రాస్ ది హాల్ అంటాడు. అండ్ వెంటనే ఎంజే ఫ్రెండ్లీ నైబర్ అంటుంది. ఇది క్యాజువల్ గా అన్నదా లేదా తనే స్పైడర్ మ్యాన్ అని తెలిసి కావాలని అలా టీస్ చేయడానికి అన్నదా అనేది కూడా ఒక క్వశ్చన్. సో దీంతో ఈ ట్రైలర్ అయితే కంప్లీట్ అయింది. ఇలాగే చాలా డీటెయిల్స్ అండ్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ట్రైలర్ లో. మేబీ ఇంకొక ట్రైలర్ వస్తే ఇంకొన్ని డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ ఉంది. అన్ని క్యారెక్టర్స్ ని చూపించారు కానీ సిడి సింగ్ క్యారెక్టర్ అండ్ టూమ్ స్టోన్ క్యారెక్టర్స్ ని క్లియర్ గా చూపించలేదు. సిడి సింగ్ క్యారెక్టర్ ఏంటి అనే సస్పెన్స్ ఇంకా అలాగే ఉంచారు. బట్ ఆల్మోస్ట్ తన జీన్ గ్రే క్యారెక్టర్ చేస్తున్నట్టు అందరూ ఫిక్స్ అయిపోయారు ఇంక్లూడింగ్ మీ. కానీ తను ఆ క్యారెక్టర్ చేయకుండా వేరే క్యారెక్టర్ చేస్తే ఎలా తీసుకుంటారో చూడాలి.
ఓవరాల్‌గా ట్రైలర్ అయితే అద్దిరిపోయింది. జస్ట్ ఆసమ్ అంతే. ఆ కలర్స్ కానీ, విజువల్స్ కానీ, నరేషన్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా టాప్ నాచ్ అనిపించాయి. నేనెలా అయితే ఎక్స్‌పెక్ట్ చేశానో అలానే ఉంది. ఐ యామ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ థిస్ మూవీ. జూలై 31కి రిలీజ్ అవుతుంది. సో, ఈలోపు ఇంకా ట్రైలర్స్ అండ్ టీజర్స్ వస్తే అవి కూడా బ్రేక్ డౌన్ చేద్దాం. అండ్ ఈ బ్రేక్ డౌన్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అడియోస్.